కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనము. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ yourself. Leviticus chapter 19 verse 18. Matthew chapter 22 verse 39. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది, ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందు తోడునందునంటివి, తోడునందునంటివి. పచ్చిక బయళ్ళలో పరుండజేయును, భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. మరణాంధకారపు లోయలో సంచరించిన నిరంతరము యేసు, నాదు కాపరియై కరమునిచ్చి కాయోచు నడుపు కరుణాగల ప్రభో, కరుణాగల ప్రభో. దేవుని గృహములో సదా వసించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను, స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎంత మంచి కీర్తన. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ప్రభా నీ ప్రేమ ఎంతో మహనీయమైనది. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల కంటెను, సముద్ర అగాధ జలముల కంటెను, పర్వత శిఖరముల కంటెను నీ ప్రేమ ఎంతో మహనీయమైనది. నేను కష్టంలో ఉన్నప్పుడు, సంకట సమయంలో ఉన్నప్పుడు
ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు ముందుకు సాగలేనటువంటి పరిస్థితుల్లో నీవు నాకు ఎంతో సహాయం చేసావు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఎంత చక్కని పాట చూడండి. మన జీవితంలో దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ మేళ్ళన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క మేలు ఒక చక్కని పాటగా మనం రాయగలుగుతాం. ఉం? దేవుడు మోషేకు ఇట్లా చెప్పారనమాట. మోషే, నీవు ఇజ్రాయేలీ యొక్క సంతతికి ఈ పాట నేర్పించు. వారు ఎప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి ఆ విడుదలను, వారి జీవితంలో నేను చేసినటువంటి అద్భుత కార్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వారి విశ్వాసం వృద్ధి చెందుతూ ఉండాలి. అందుకని ఇజ్రాయేల్ సంతానానికి, ఇజ్రాయేల్ సంతతికి, ఇజ్రాయేల్ వంశీయులకు ఈ పాట నేర్పించు. ఏ పాట? ముందు పాడనే అది కాదు, ఇంకొక పాట. ఓ యేసు నీ ప్రేమ అది కాదు. దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. ఆయన దాసుడు, ఆయన సేవకుడు, దేవుని ఇంటిలో, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడిగా ఉన్నటువంటి దేవుని సేవకుడు అనేటువంటి మోషేతో దేవుడు ఒక స్నేహితునితో మనం ఎట్లా మాట్లాడతాం అట్లా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవారు. దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క సన్నిధి కాంతి మోషే ముఖం మీద పడతా ఉండేదన్నమాట. పడతా ఉండటాన్ని బట్టి దేవునితో సహవాసం ముగించి, దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషణ, సహచర్యం ముగించి ఆ పర్వతము దిగి మోషే కిందకు వస్తూ ఉన్నప్పుడు మోషే ముసుగు వేసుకొనవలసి వచ్చిందనమాట. ఎందుకంటే అతని ముఖంలో నుండి ఆ ప్రకాశం వస్తూ ఉన్నది. చూసారా? ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ కానీ, తర్వాత ఫిజిక్స్, భౌతిక శాస్త్రం కానీ, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం కానీ, భౌతిక శాస్త్రం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, అంటే ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అన్ని బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయాయి కదా. చైనా తీసుకుంటే చైనా హ్యాస్ మాస్టర్డ్ అవర్ జియాలజీ. జియాలజీ అంటే ద నేచర్ ఆఫ్ minerals, the nature of soil and various chemical constituents present in the earth's surface and within the inner parts of the earth's surface. Geology veru. Geology is the study of various organisms, living organisms, animals. అట్లనే బయాలజీ, స్టడీ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్. యానిమల్ కింగ్డమ్ ఉంది, ప్లాంట్ కింగ్డమ్ ఉంది కదా. ఈ జీవరాశులన్నింటినీ మనం యానిమల్ కింగ్డమ్గా విభజిస్తాం, తర్వాత ప్లాంట్ కింగ్డమ్గా విభజిస్తాం. యానిమల్ కింగ్డమ్ని గురించినటువంటి స్టడీ వచ్చి జియాలజీ. జియాలజీ వేరు, బాటనీ వేరు. వీటన్నింటినీ అవపాసన బట్టి సొలొమోను చక్కగా అనేక గ్రంథాలే రాశాడు. సొలొమోను మొక్కలతో మాట్లాడేవాడంట. చూసారా? యూదులతో మాట్లాడాలి. యూదులతో మాట్లాడితే కదా తెలుస్తుంది వాళ్ళ పితరులు ఎట్లాంటి వారు, వాళ్ళ పితరుల యొక్క అనుభవం, జ్ఞానం, ఇవన్నీ కూడా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. ఇప్పుడు ఊరగాయ ఉంది, ఆవకాయ ఉంది, మాగాయ ఉంది. ఏంటిది? ఏమన్నా ఇక్కడ పుస్తకంలో రాసిందా? పుస్తకంలో రాస్తే, పుస్తకంలో చదివిన వంటకాలు, పుస్తకాలు చదివి వంట చేస్తే వస్తుందో చెప్పండి? చిత్ర గారు అని ఒక మంచి నేపథ్య గాయని, అంటే ప్లేబ్యాక్ సింగర్, ఒక ఇంటర్వ్యూలో, అమ్మ మీరు వంట బాగా చేస్తారా అంటే, నేను వంట చేస్తానంటే సార్ వచ్చి హోటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, నా వంట అట్లా ఉంటుంది, అందుకే నేను కిచెన్లోకి వెళ్ళానంటే ఆయన హోటల్కి వెళ్తారు అని చెప్తారనమాట. అట్లా ఉంటుంది. పుస్తకాలు చదివి వంట చేస్తే ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పీచు అంతా కూడా హోటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. పుస్తకాలు చదివి వంట చేస్తే అట్లా ఉంటుంది. ఇప్పుడు ఊరగాయ ఉంది, ఆవకాయ, మాగాయ, టమాటో, ఈ ఊరగాయలన్నీ ఎట్లా చక్కగా పెడుతున్నారు. రామోజీరావు గారు ఉన్నారు, రామోజీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద ఆయన పరమపదించారు. ఆయన ఎంతో దాన ధర్మాలు చేసేవారు. ఎంతో దీన దశలో ఉన్నటువంటి వాళ్ళకి, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపకారం చేసేవారు. మయూరి సినిమా గురించి మనం విన్నాం కదా. అందులో చంద్ర ఆ పాత్ర, ఆమె యాక్సిడెంట్లో తన కాలు కోల్పోతుందనమాట. ఆమెను గురించి ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఈయన
రామోజీరావు గారు న్యూస్ పేపర్‌లో ఆమెను గురించి చదువుతారనమాట. మనమైతే ఏం చేస్తాం? పాపం అయ్యో! కాలిపోయిందా? కాలు విరిగిపోయినప్పటికీ ఎంతో పట్టుదలతో ఆహ్, జైపూర్ కాల్‌తో చక్కగా ఆ నాట్యాన్ని మరలా సాధన చేసి చక్కగా ప్రదర్శనలిస్తూ మునుపటి కంటే ఎక్కువైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. చాలా మంచిది. చాలా మంచి డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి. చాలా మంచి విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి అని మనం మెచ్చుకుంటాం. ఆయన అక్కడితో ఆగిపోలా. రామోజీరావు గారు ఏం చేశారంటే వెంటనే ఆవిడని పిలిపించారనమాట. ఆవిడని పిలిపించి అప్పటికే ఆవిడ 16 ఇయర్స్ ఏజ్‌లో కాలిపోయింది. ఎంత కష్టం చూడండి. కాలు, కన్ను సరిగ్గా ఉంటేనే మనకు కష్టం. హ్మ్. కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. చేయలేనటువంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన వాక్యం ఏమిటి? ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరితో వచ్చే తంటేంటంటే ఇదే. "సర్ आप कहाँ से पढ़ा रहे हैं? क्या पढ़ा रहे हैं? हमें कुछ समझ में ही नहीं आ रहा है सर." మీరెక్కడి నుంచి పాఠం చెప్తున్నారో, ఏమో చెప్తున్నారో, ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారో మాకేం అర్థం కావట్లేదు సార్. అట్లా ఉంటుందనమాట. ఏం చెప్పుకుంటున్నాం మనం? ఇప్పుడు గుడ్ టీచర్ ఉన్నారు, యావరేజ్ టీచర్ ఉన్నారు, బెస్ట్ టీచర్, ఎగ్జాంపులరీ టీచర్ ఉన్నారు. ఎగ్జాంపులరీ టీచర్ ఏంటంటే క్లాస్ రూమ్‌కి వెళ్ళిపోయి జీవిత సారాన్ని పిల్లలకు వారి భవిష్యత్తులో వారి కెరియర్‌లో ఉపయోగపడే నాలెడ్జ్‌ని ఇస్తారు. లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అక్కడితో ముగిసిపోయాయి. అంటే దాని వాక్య భావం చెప్పుకోవడానికి ఈ ఉదాహరణలన్నీ మనం చెప్పుకుంటా ఉన్నాం అనమాట. మయూర్ గారి గురించి చెప్పుకున్నా, రామోజీరావు గారి గురించి చెప్పుకున్నా, రాముడి గురించి చెప్పుకున్నా, కృష్ణుడి గురించి చెప్పుకున్నా, హరి అనుకున్నా, ఇవన్నీ అదే కదా! ఆ పరలోకానికి వెళ్ళడం కోసమే కదా! ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రేమ, లవ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ 18. లేవి కాండము 19వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మాథ్యూ చాప్టర్ 22 వర్స్ 39. లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ 18. లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్తా ఉంది? యేసయ్య ఏమని చెప్తున్నారు? మైక్ పట్టుకుంటే వదలరు ఇంకా. మైక్ దొరకడమే ఆలస్యం. మైక్ పట్టుకున్నారంటే ఇంకా స్టాలిన్ గారు కూడా ఎందుకు పనికిరారు. ఇప్పుడు మళ్ళా జనరల్ ఏమిటవి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా! అసెంబ్లీ ఎలక్షన్స్ తమిళనాడులో. ఈ మైక్ పట్టుకుంటే ఇంకా విడిచిపెట్టేదే లేదు. అక్కడ స్టాంపేడ్ జరుగుతోంది. అయ్యో! ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమి ఇనిషియేటివ్ తీసుకుందాం, వెంటనే ఎమర్జెన్సీ కాల్ చేద్దామా, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ని పిలిపిద్దామా, ఈ స్టాంపేడ్‌ని ఆపుదాం, అదేమీ లేదు. ఇంక మైక్ పట్టుకొని ఇంకా చుట్టుపక్కల చూసుకోకుండా ఊకదంపుడు ఎందుకు ఇవన్నీ? అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు. కరూర్ విలేజు, మారుమూల ప్రాంతం. ఆ వచ్చినటువంటి వాళ్ళు కూర్చోవడానికి కూడా కనీసం వనరులు లేవు, వస్తువులు లేవు, సౌకర్యాలు లేవు. ఎందుకొచ్చింది? మనకున్నటువంటి ఆ పాపులారిటీ, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు పాడు చేసుకోవడం ఎందుకు చెప్పండి? ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయరాదా? ఇప్పుడు అన్నీ కూడా ఆన్‌లైనే కదా! వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేసి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లా పీచు టీవీలో చూసుకునేలాగా, యూట్యూబ్‌లో చూసుకునేలాగా ఆ! పెట్టుకోవచ్చు కదా! లేదు. అందరిని కరూర్‌లో సమకూర్చారు. ఏం జరిగింది? ఏమి నేర్చుకుంటా ఉన్నాం? దేవుని వాక్యం నేర్చుకుంటే బుద్ధొస్తది కదా! పుట్టుకెగరలేనమ్మా స్వర్గానికి ఎట్లా ఎగురుతది? ఆ కరూర్‌లో మీటింగే మనం మెయింటైన్ చేయలేకపోతే తమిళనాడుని ఏం పరిపాలిస్తాం? వాస్తవమే గదా! వాస్తవమే గదా! అట్లాంటి ఉపద్రవం, కష్టం వస్తే ముందు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణాన్ని అర్పించారు. గొర్రెల కొరకు మంచి కాపరి ప్రాణం పెడతాడు. అట్లా యేసయ్య ప్రాణం పెట్టాడు. కరూర్‌కి ప్రేమకి సంబంధం ఏంటండి బాబు? ఈ స్టాంపేడ్‌కి ప్రేమకి సంబంధం ఏంటండి బాబు అంటారు. మా స్టూడెంట్స్ వచ్చిన తంట ఇది. ఇవేంటంటే న్యాచురల్ లివింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువు మానవులను ప్రాణము పెట్టినంతగా ప్రేమించారు. ఆయన రాజు అయ్యుండి, రాజుల రాజు, ప్రభులకు ప్రభు అయ్యుండి, కష్టం వస్తూ ఉండగా, అపాయం వస్తూ ఉండగా, ప్రమాదం వస్తూ ఉండగా
తను తాను రక్షించుకోవడానికి పరిగెత్తుకుని పారిపోలేదు గానీ, నేనే ఆయనను, నేనే క్రీస్తును, నన్ను పట్టుకున్నారు కదా ఇంకా, నా శిష్యులనెందుకు? వాళ్ళని విడిచిపెట్టేసేయండి. వాళ్ళకి ఏ హాని కలుగజేయకండి అని జెప్పి రోమా సైనికులతో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆయన శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా నశించిపోరని గ్రంథంలో రాయబడింది. అందుకని యేసుక్రీస్తు ప్రభు చూసారా? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి కాపరిగా, రాజుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఈ లోకంలో, ఈ రోజుల్లో బూట్స్‌తో సైనికుల్ని హెర్మోడ్స్ స్ట్రెయిట్‌కి పంపుతున్నారు. ఎందుకొచ్చింది? బుద్ధిహీనమైనటువంటి కార్యాలు కావా? హెర్మోస్ స్ట్రెయిట్‌తో నీకేం పని? సిరియాతో నీకేం పని? నేను సిరియాకెళ్తా. సిరియా మీద దండయాత్ర చేస్తా. చస్తావు. నీ చావు సమీపంగా ఉంది. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధాంబు చూపగోరి ఆశతోడ నిత్యము, వినిపించుచుందాము. సార్ మీరు హిందీ మాట్లాడుతున్నారా? తెలుగు మాట్లాడుతున్నారా? ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? మాకేం అర్థం కావట్లేదు. తెలుగే. తెలుగు ఎక్కడ మనం ఈ ఒరిజినల్ తెలుగు ఎక్కడ వింటున్నాం? ఇదంతా హైబ్రిడ్ తెలుగు అయిపోయాయి. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధాంబు చూపగోరి ఆశతోడ నిత్యము, వినిపించుచుందాము. ఆ ప్రాస, ఆ రైము, ఆ రిథం ఎక్కడున్నాయి పాటల్లో? ఆ పాట ఎక్కడ మొదలు పెడతారో తెలీదు, ఎక్కడ అంతం అవుతుందో తెలీదు. ఆ పాటలో ఉన్నటువంటి ఆ లిరిక్స్ అసలు వినపడవు. ఈ డ్రమ్స్, తర్వాత ఈ గిటారు అన్నీ కలిపి కలగాబలగం. ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్‌కి ఒక్కొక్క స్వీట్‌నెస్ ఉంది కదా! లిరిక్స్‌లో ఒక్క మాట కూడా అర్థమైతే ఒట్టు. ఆ పాటంతా అయిపోయిన తర్వాత ఆ పాటలో ఏం అర్థమైంది? ఆ పాట యొక్క సందేశం ఏంటి? సారాంశం ఏంటంటే ఏం అర్థమైంది? ఫాస్ట్ బీటు, మ్యూజిక్కు, డాన్సు, లౌడ్ స్పీకర్స్ అంతే. అంతకుమించి ఏం లేదు. హడావిడి. పాట ద్వారా ఏం మ్యూజిక్, ఏమి మెసేజ్ మనం కన్వే చేస్తానో, ఒక సారం ఉండొద్దు, ఒక గోల్ ఉండొద్దు, ఒక ఎయిమ్ ఉండొద్దు. ఇప్పుడు ఒక వర్తమానం ఇస్తా ఉన్నాను, ఒక వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను, ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాను. గోల్ ఉండొద్దు, గురి ఉండొద్దు. ఏమిటా గోలు? వారు ఎట్లయినా ఆగాలి. సీజ్ ఫైర్ రావాలి. ఇరాన్‌కి, తర్వాత అమెరికాకి, ఇజ్రాయెల్‌కి, ఆ మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి వారు ఆగిపోవాలి. అది గోల్ కదా మనకి. ఆ గోల్‌తో ఈ వాక్యం ఇస్తా ఉన్నాం. ఆబ్జెక్టివ్‌ని మనం మిస్ అయిపోకూడదు. ఐ రన్ టువర్డ్ ద రేస్, ఐ ప్రెస్ టువర్డ్ ద మార్క్. ఎవరు చెప్తా ఉన్నారు? నేనా? పౌలు. ఐ రన్ టువర్డ్స్ ద మార్క్, ఐ ప్రెస్ టువర్డ్స్ ద గోల్. ఆ గోల్ ఏమిటి? ఆ మార్క్ ఏమిటి? ఎట్లయినా సరే, ఏ విధము చేతనైనా సరే యుద్ధం ఆగిపోవాలి. ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే మనం మనకి ఎఫెక్ట్ అవ్వట్లా. అసలే భారతదేశం పేదరికంలో ఉన్న దేశం. ఎప్పుడో స్కూల్ డేస్‌లో అంటే 85-95లో నేను చదువుకున్నటువంటి ఆ విషయాలు ఇప్పటికే వాస్తవం అట్లనే ఉన్నాయి. ఇండియా ఈజ్ ఏ రిచ్ నేషన్ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్ అని మా సోషల్ టీచర్ గారు చెప్పారు. ఇప్పటికి అంతే కదా! ఇండియా రిచ్ నేషనే కానీ ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ పావర్టీ కదా! క్రీమీ లేయర్ వాళ్ళు మాత్రం బిలియనీర్స్‌గా ఉన్నారు. మిగతా వాళ్ళు పావర్టీలో ఉన్నారుగా. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలు, ఆ ఐశ్వర్యము, వనరులు సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే పేదరికం ఉండదు కదా! ఎక్కడొచ్చింది సమస్య? ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్. నేషనాలిటీ అనే ఫీలింగ్ ఉండొద్దు. ఇప్పుడు ఇజ్రాయెల్ అట్లా వర్ధిల్లింది అంటే, అమెరికా అంతగా హెచ్చించబడింది అంటే, చైనా అతి స్వల్ప కాలంలో ఒక సూపర్ పవర్‌గా ఎదిగిందంటే ఏమిటి? వాళ్ళకొక నేషనాలిటీ ఫీలింగ్ ఉంది. కరప్షన్‌ని ఎరాడికేట్ చేశారు. ఆ పొలిటికల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పొలిటికల్ పీపుల్ వచ్చి చాలా హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ సిన్సియర్. షీ జిన్‌పింగ్ గారు ఉన్నారు. ఆయన పరిపాలనా కాలంలో 2 సంవత్సరాలు నేను చైనాలో ఉన్నాను. చూడలా? దేర్ ఈజ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఫర్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ రిలీజియన్. నేను కావాలంటే చక్కగా నా యూనివర్సిటీలో గ్రౌండ్‌లో కూర్చొని, గార్డెన్‌లో కూర్చొని ఇట్లా మెసేజెస్ చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండియాలో ఉన్న ఏమైనా అభ్యంతరాలు, ఆటంకాలు నేను ఎదుర్కొన్నాను గానీ, ఇట్లా సర్మన్స్ రికార్డ్ చేయడానికి చైనాలో 2 సంవత్సరాలు నేను ఉండినప్పుడు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఇంచుమించు 2000 వర్తమానాలు సిద్ధపరిచానంటే నమ్ముతారా?
ప్రతిరోజు కనీసం 2 అవర్స్ ఆ చైనాలో ఉన్నటువంటి ఆ చక్కని షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇప్పుడు నేను షాంఘై వెళ్ళాలంటే వెళ్ళగలనా? జీవితంలో కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని అవకాశాలు తరచుగా రావు. ఆ అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవద్దు. అమెరికా వెళ్లారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఏదో పని మీద అమెరికా వెళ్లారు. అమెరికా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్‌తో, డైరెక్టర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు ఏదో సలహా ఇచ్చారు. ఇండియాకు, అమెరికాకు లింక్ చేస్తూ ఒక సినిమా తీయొచ్చు కదా! ఇమ్మీడియేట్‌గా బాలసుబ్రహ్మణ్యం గారినేమో ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. ఇండియా నుంచి ఒక ప్రొడ్యూసరు, అమెరికా దేశం నుంచి ఒక ప్రొడ్యూసరు 'పడమటి సంధ్యారాగం' అని మూవీ తీశారు. అందులో ఆ పాట జ్ఞాపకం ఉంది కదా! 'వివరే రామరసం'. రేపు శ్రీరామనవమి కదా! 'పడమటి సంధ్యారాగం' సినిమా అక్కడ అట్లా ప్రారంభమైంది. ఒక ఇండియన్ ప్రొడ్యూసరు, ఒక అమెరికన్ ప్రొడ్యూసరు కలిసి ఆ చక్కని మూవీ తీశారనమాట. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను? సర్ అబ్ క్యా పढ़ा रहे हैं, कहाँ से पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा. నేనేం చెప్తా ఉన్నానంటే ఇంతకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, కరూరు మేనేజ్ చేసుకోలేనటువంటి వాళ్ళు తమిళనాడుని ఎట్లా రూల్ చేయగలరు? ఉన్నమాట అంటే ఉలుకు. ఎందుకు? మన ఇల్లే మనం చక్కబెట్టుకోలేము. పక్క వాళ్ళ గురించి మనకెందుకు? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అంతే కదా! కరూరు గెలవలేకపోతే తమిళనాడు ఎట్లా గెలుస్తాం? ఎందుకొచ్చింది? ప్రేమ. మనం దేని గురించి మాట్లాడుకుంటాం? ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. గొర్రెల కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. లీడర్స్ అనేవాళ్ళు ఎట్లా ఉండాలంటే ధైర్యం కలిగినటువంటి వారుగా ఉండాలి. లీడర్స్ అనేవాళ్ళు ఎట్లా ఉండాలంటే ప్రజల ప్రాణం కొరకు తమ ప్రాణం కూడా పెట్టేవారుగా ఉండాలి. అట్లాంటి ప్రేమ కలిగినటువంటి వారు రాజులుగా ఉండుటకు తగినటువంటి వారు. మనం యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే హి ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వేండ్లు వెలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. ఇప్పుడు జానకి గారు ఉన్నారు, ఎస్ జానకి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చారు. ఆవిడ గురించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు ఇట్లా. ఆవిడ ఎట్లా లంగ్ పవర్ ఎట్లా వచ్చిందో ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం ఉంది. ఏ పాట అయినా సరే ఎంతో సునాయాసంగా పాడేస్తారు. ఏదో వీపు వెనకట్ల 2 ఆక్సిజన్ సిలిండర్ని తగిలించుకున్నట్లు గొక్క తిప్పుకోకుండా పాడేస్తుందండి ఆవిడ జానకి గారు. ఏమిటి? అభ్యాస్ హీ గురు హే. అభ్యాసం ఉండాలి కదా. సాధనమున సమకూడు ధరలోన. చెప్పాను కదా, తినగ తినగవేమో తీగుండు, ననగ ననగ రాగం అతిశయలుచునుండు. సాధనమున పనులు సమకూడు ధరలను. పనులు ఎట్లా జరుగుతాయి? ఆ సాధన చేయకపోతే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, తండ్రి ఆయనకు అప్పగించినటువంటి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారా? యేసుక్రీస్తు ప్రభు వచ్చి 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, ఇంచుమించు ఒక 18 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అంత సెక్లూడెడ్, ఐసోలేటెడ్ లైఫ్ దేవునితో సహవాసం కలిగి, తండ్రితో సహవాసం కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు గడిపారు కనుక, ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించారు గనక ఆయన పరిచర్య అంత జయకరంగా ఉన్నది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. ఆయన పరిచర్య చేసింది కేవలం 3.5 సంవత్సరాలే.
యోధ జూయిష్ ట్రెడిషన్ ప్రకారం, జూయిష్ లా ప్రకారం ఫర్ ఎ person to be the priest, high priest, he should have 30 years of age. So, when Jesus attained 30 years, Jesus started the royal priesthood ministry by baptizing in the waters of Jordan. ఆ జార్డాన్ నేను చూసాగా, ఆ జార్డాన్ వాటర్లో మునిగాను. తర్వాత టూమ్ గార్డెన్కి వెళ్ళాను. ఇవన్నీ ఆశ్చర్యం కదా. ఆ ఇజ్రాయెల్ దేశం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నట్లు చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యకారుడు యేసు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అద్భుతకారుడు క్రీస్తు. ఇప్పుడు చిన్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చదివితే ఏం అర్థమయ్యేది కాదు. ఆ తెలుగు చాలా వ్యత్యాసంగా ఉంటుందిలేండి. బైబిల్లో తెలుగు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఈ లేవి కాండము, తర్వాత సంఖ్యాకాండము వీటి దగ్గరికి వస్తే చాలా డ్రై సబ్జెక్ట్స్ అనమాట. ఏం అర్థం కావు. కాంటెక్స్ట్ హౌ ఈస్ ద టాపిక్స్ రిలేటెడ్ టు అవర్ డైలీ లైఫ్ అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. నెంబర్సు అంటే సంఖ్యాకాండం, లెవిటికస్, తర్వాత డ్యూటిరానమీ ఇవి చదువుతున్నప్పుడు ఏమీ కూడా అంత మీనింగ్ఫుల్గా ఉండేది కాదు. అసలు మీనింగ్ అర్థమైతే కదా. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చదివేవాడిని. అభ్యాసం చేయాలి కదా. అట్లా చదువుతూ ఉంటే కాలం రానే వచ్చింది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సమయం, ఆ సిద్ధపరిచినటువంటి సమయం వచ్చింది. సెప్టెంబర్ 2వ తారీఖు బయలుదేరానా? సెప్టెంబర్ 1వ తారీఖు బయలుదేరి 2వ తారీఖు ల్యాండ్ అయ్యాను 2010. ఇజ్రాయెల్లో ల్యాండ్ అయిన తర్వాత నేను ఏమైతే చదివానో అవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు నా ముందు ఉన్నది. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో రామత్ లెఖి, బెనే బరాకు ఇవన్నీ కూడా పేర్లు అనమాట. పేర్లు ఓళ్ళ పేర్లు అవన్నీ కూడా చదివితే బెనే బరాక్ ఏమిటో, రామత్ లెఖి ఏమిటో, ఇవేమి నాకు అయ్యాలోన్ ఏమిటో ఇవేమి నాకు అర్థమయ్యే కావు. అక్కడ నేను వెళ్ళానా చూసానా. ఇప్పుడంటే మనకి మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఇజ్రాయెల్ని మనం చూస్తాను, ఇజ్రాయెల్ మ్యాప్ మనం చూస్తున్నాం. అప్పుడు ఎర్ర సముద్రం అంటే ఏమిటో తెలియదు. తర్వాత బేర్షెబా అంటే ఏమిటో తెలియదు. తర్వాత అయ్యాలోను, తర్వాత రామత్ లెఖి, తర్వాత బెనే బరాకు ఇవేమి తెలియదు. ఏమిటంటే ప్రాముఖ్యమైనది యెరూషలేము గురించి బైబిల్ గ్రంథంలో చెప్పారు. అంతవరకే. యెరూషలేము తప్ప వేరొక ప్రాంతం గురించినటువంటి వివరణ ఏమి ఉండేది కాదు. ఆ యెరూషలేము కూడా పేరు ఒకటే తెలుసు, అంతకుమించి ఏం తెలుసు. అట్లాంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఆయన మహాకృపను బట్టి ఇజ్రాయెల్ తీసుకుని వెళ్ళారు. ఎందుకని కృప. నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరణ పొందుటకు మనుషులు లేరు, సంపూర్ణ జీవము నిచ్చెడు నాథ, నీవే నాధారమో, ఇలలో నీవే నాదరణ, నీవే నాధారమో, ఇలలో నీవే నాదరణ. నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. జతలేని పావురమలే నేను మోల్గుచున్నాను నీ దరి చేరుటకు, నాథా నీరాక ఆలస్యమైతే, నాథా నీరాక ఆలస్యమైతే, జారకుండా కాపాడుమో, నన్ను పడకుండా నిలువబెట్టుమో,
జారకుండా కాపాడుమో, నన్ను పడకుండా నిలువబెట్టుమో, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. జానకి గారే కాదు, మనం కూడా లంగ్ పవర్ కలిగి, విల్ పవర్ కలిగి, ఏమిటది మా టీచర్ గారు ప్రకాష్ వైద్యనాథన్ గారు చెప్తారు, ఇంద్ర యూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ వోకల్ కార్డ్స్ అని. అది నా స్ట్రాంగ్ వోకల్ కార్డ్స్ కాదు, అది ఏమిటంటే దేవుని కృప. ఎందుకంటే నా మౌత్, నా వోకల్ కార్డ్స్ అన్నీ నేను యేసుక్రీస్తు ప్రభుకి అంకితం ఇచ్చాను. ఐ డెడికేటెడ్ మై వోకల్ కార్డ్స్ టు జీసస్ అండ్ సో జీసస్ హెస్ స్ట్రెంగ్త్ అండ్ మై వోకల్ కార్డ్స్. అది నా స్ట్రెంగ్త్ కాదు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే నేను ఉండింది ఎక్కడ అంటే నాకు ఏం తెలుసు ఎక్కడ ఉండబోతా ఉన్నానో. ఎడ్జల్ స్ట్రీట్ అని తెలుసు. ఎడ్జల్ స్ట్రీట్లో నాతో పాటు ఎంఎస్సి చదివినటువంటి చింతాడ నాగేశ్వరరావు అక్కడ ఉన్నారని తెలుసు. ఆయనకి ఆయన నుంచి మెయిల్ వచ్చిందనమాట. ఆగస్టు ఆ టైంలో 2010లో, Indranil, I heard from Professor Arun Gadankar that you are going to join as a postdoctoral researcher in the laboratory of Professor Arun Gadankar. Are you the same Indranil whom I met in Andhra University and who has been my classmate for 2 long years? Then I wrote quickly, yes, Chintada, you are correct. I am the same Indranil who has studied MSc with you in Andhra University. Yes, Professor Arun Gadankar sir is kind enough to give me the postdoctoral opportunity. I am going to be in Israel in Bar-Ilan University by 2nd September. So I'll be very much glad to see you over there. Then Indranil, Professor Arun Gadankar sir told me that you will be requiring an apartment. Will you be comfortable with me? Can we share the shared apartment together? Then I wrote, it will be a pleasure. Chintada, I still recollect our hostel days, the beautiful times we have had in Harshavardhana in Andhra University, Vizag, and I'll be more than happy to share the apartment with you. So shift to the apartment that you are referring to so that it will be convenient and sufficient for both of us. Yes, Indranil, as you have said, I am shifting to the neighboring apartment so that it can accommodate both of us. And as soon as you come to Israel, as soon as you land, take a taxi and come to Edzell 19. Tell the taxi driver Edzell 19 Ramat Amidar, and he will bring you over there. దిస్ ఇస్ ద కాన్వర్సేషన్. ఉండాలి కదా కాన్వర్సేషన్. ఇప్పుడు మనం ఒక పరలోకం వెళ్తా ఉన్నాం, పరలోకానికి వీసా అవసరమా, టికెట్ అవసరమా? అక్కడ ఎవరు మనకి రిఫరెన్సు? యేసుక్రీస్తు ప్రభువే కదా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో మనం అట్లాంటి టచ్లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నావు? లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయను. మనం యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు ఆయన ప్రేమ మనలో నివసిస్తుంది కనుక మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం అదే ప్రేమతో ప్రేమించగలుగుతాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి చాలా సమస్యలకు కారణం ఏమిటి అంటే ప్రేమ లేకపోవడమే. ప్రేమ ఉంటే ఇప్పుడు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? మన పొరుగువారు ఆకలితో ఉన్నారు, మనకి ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టకుండా ఉండగలుగుతామా? ఉండం కదా. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకోనండి. పనామా బ్యాంక్లో పెట్టుకుందామా, సిటీ బ్యాంక్లో పెట్టుకుందామా, హెచ్డిఎఫ్సిలో పెట్టుకుందామా, కెనరా బ్యాంక్లో పెట్టుకుందామా, ఎస్బీఐలో పెట్టుకుందామా, స్విస్ బ్యాంక్లో పెట్టుకుందామా, అట్లా కాదు. ఇక్కడ మీరు పెట్టుకుంటే అది మీకు ఎందుకు ప్రయోజనం కాదు. అది మీరు పరలోకం తీసుకువెళ్ళారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళాను, కొరియా వెళ్ళాను, చైనా వెళ్ళాను. మ్యాక్సిమం ఎంత అలౌడ్? 30 kgs, అంతకంటే కాదుగా. అక్కడ నేను అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఇక్కడ తీసుకుని వెళ్ళగలనా ఫ్లైట్లో పరలోకానికి? ఇక్కడ కిలోల లెక్కన గోల్డ్ పెట్టుకుంటే తీసుకుని వెళ్ళగలనా? జయలలిత అమ్మగారు ఎంతో మంచి లీడర్గా ఉండినారు. 80 కోట్లకు పైగా, 80,000 కోట్లకు పైగా ఆస్తి. ఏమిటో చెప్పులు, వజ్రాలు పొదిగినటువంటి చెప్పులే అంత వైభవంగా ఉంటే ఇంకా చేతులు పెట్టుకునే వజ్రపు టొంగరాలు ఎట్లుంటాయి? వజ్రము ప్లస్ ఉంగరం, వజ్రపు టొంగరం టుగాగమ సంది కదా. ఇట్లా సందులు సమాసాలు చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు. తర్వాత వడ్డాణం, బంగారు వడ్డాణం, వడ్డాణం కాదు వడ్డాణాలు, ఇంకా చెప్పులు, ఇంకా పట్టు చీరలు, వెండి బంగారం ఆభరణాలు,
ఏం తీసుకెళ్లారు జయలలిత అమ్మగారు? ఒక ఉదాహరణ. ఎందుకొచ్చింది? ఇవన్నీ మనకు అవసరమా? ఎట్లా మరణించారు ఆవిడ? ఎంత దీన మరణం. ఆ! 19 భాషల్లో పాండిత్యం ఉంది. ఎవరికి? కళైమామణి వాణి జయరాం గారికి. ఎంతో మంచి సంగీత విద్వాంసురాలు. ఎన్నో గంటలు అభ్యాసం చేస్తే కదా ఆవిడకి ఆ పాండిత్యం అబ్బింది. కానీ ఆవిడ చివరి దశ ఎట్లా ఉంది చూడండి. ఎవ్వరూ లేకుండా ఇంట్లో తలకు డైనింగ్ టేబుల్ కొన తగిలి ఆ రక్తం అంతా కోల్పోయి పాపం ఆ రక్తపు మడుగులో ఉంటే నెక్స్ట్ డే గాని తెలీలా ఆవిడ మరణించారు అని. ఎంత వేదనకరమైనటువంటి విషయం. ఎంత వేదనకరమైనటువంటి విషయం చూడండి. దీని నుంచి మనం నేర్చుకోవద్దు. మనకంటూ ఒక ఆప్యాయత, అనుబంధం కలిగినటువంటి వారిని మనం చేర్చుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మంచి నమ్మదగిన దేవుడు. ఒకటి తన కనుపాపను కాపాడినట్లు దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు జయలలితమ్మ గారు పెంచుకోలేదా? దత్తత తీసుకోలేదా కుమారుడు? దత్తత తీసుకున్న కుమారుడే ఆవిడకి వెన్నుపోటు పొడిచేసరికి ఆమె బయటికి గెంటేసింది కదా! అట్లా ఉంటది. మనం ఈ లోక సంబంధమైనటువంటి బంధాలు, అనుబంధాలు ఎట్లా ఉంటాయి? వెన్నుపోటు పొడిచేవారిగా ఉంటారు. కృతజ్ఞతలు లేనటువంటి వారిగా ఉంటారు. అందువల్ల వాళ్ళని ద్వేషించమని కాదు. ముఖ్యంగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని కాపరిగా కలిగి ఉండాలి. ఆయన అపాయంలో కూడా కాపుదలిస్తారు మనకి. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కాలు తొట్టిల్లకుండా దేవుడి కాపుదల ఉంటుంది. ఆయన దూతల కాపుదల ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు చూసారా? అది నేను చెప్పేది. డిసెంబర్ మాసంలో ఏ మంత్రమో, ఏ తంత్రమో, ఏ చేతబడో, ఏమి దుష్ట శక్తులో, ఏమి కంటామినేషనో, ఏమి ఈవిల్ వర్కో తెలీదు. ఫింగర్ టోస్ అన్నీ కూడా బ్యాక్టీరియా, లెపర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లీడింగ్ అనమాట. నడవలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో చాలామంది కలీగ్స్, స్నేహితులు ఏం చెప్పారంటే, మీరు డెర్మటాలజిస్ట్‌ని చూడాలి, ఈ స్పెషలిస్ట్‌ని చూడాలి, ఆ స్పెషలిస్ట్‌ని చూడాలి, తర్వాత మెడికల్ కేర్ తీసుకోవాలి. ఇంక చెప్పుకుంటా పోయారు. ఇంకేముంది? చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. అయితే నేను ఒకటే మాట చెప్పాను. నా వయస్సు 46 సంవత్సరాలు. నేను బాప్తిజమేమో 1997లో తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు గతించాయి? అవొక 3, ఇవొక 26, 29 సంవత్సరాలు గతించాయి గదా! 29 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు నాకు ఫిజిషియను. జీసస్ క్రైస్ట్ హాస్ బీన్ మై గ్రేట్ ఫిజిషియన్. హీ కెన్ హీల్ దిస్ ఇన్ఫెక్షన్ టూ. జీసస్ హాస్ హీల్డ్ మీ అండ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద స్నేర్స్ ఆఫ్ డెత్. హీ విల్ హీల్ మీ అని చెప్పి అదే మాట చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. ఆ డిసెంబర్ మాసం అంతా కూడా ఎంతో కష్టం గుండా వెళ్ళాను, నష్టం గుండా వెళ్ళాను. నడవలేని పరిస్థితి అయినా నడుచుకుంటా వెళ్ళే కృప ఇచ్చారు. ఎంతో బాధ, నొప్పి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకళ్ళని మనం ప్రేమిస్తే, మన పొరుగువారిని మనం ప్రేమిస్తే వాళ్ళకి హాని చేస్తామా? వాళ్ళ కాళ్ళు పాడు చేద్దామా? వాళ్ళ తల పాడు చేద్దామా? వాళ్ళ ఉద్యోగం తీసేద్దామా? వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేద్దామా? వాళ్ళ లంగ్స్ పాడు చేద్దామా? కిడ్నీ పాడు చేద్దామా? మంత్రం పెడదామా? చేతబడి చేద్దామా? ఇట్లాంటి ఆలోచనలు ఎవరైనా కలిగి ఉంటారో చెప్పండి? ప్రేమ లేకపోవటం బట్టి ఇప్పుడు అమెరికా ఇరాన్‌పై దండయాత్ర చేస్తాం. అది ఎంత మాత్రం మంచిది కాదు. మన పొరుగువారి కొరకు మనం ఏ గుంట అయితే తవ్వుతామో ఆ గుంటలో మనం కాదులేండి. నేను ఎవరికి గుంటలు తవ్వలా. మీరు ఏ కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడును. విత్ వాటెవర్ మెజర్ యూ మెజర్ టు అదర్స్ విత్ ద సేమ్ మెజర్ ఇట్ విల్ ఆల్సో బి మెజర్డ్ టు యూ. డు నాట్ బి మాక్డ్. గాడ్ విల్ నాట్ బి డిసీవ్డ్. ఫర్ వాటెవర్ మెజర్ యూ మెజర్ టు అదర్స్ ఇట్ విల్ ఆల్సో బి మెజర్డ్ టు యూ. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏ కొలత ఇతరులకు కొలిచెదరో అదే కొలత మీకును కొలవబడును. చూసారా ఎందుకు వచ్చింది? ఇరాన్ మీదకి దండయాత్ర చేస్తే నువ్వు క్షేమంగా ఉంటావా? జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద బాంబు వేస్తే నువ్వు క్షేమంగా ఉంటావా? నువ్వు ఏ కొలతో ఇతరులకు కొలుస్తావు అదే కొలతో నీకు నువ్వు కొలవడం జాగ్రత్త. దేవుడికి ఇచ్చినటువంటి బలాన్ని దేని కొరకు వాడుతా ఉన్నావు? దండయాత్ర చేస్తావు, దండయాత్ర. ఇన్వైట్ చేస్తావు, ఇన్వైట్. నీ ముక్కు గాలం వేసి లాగుతాను యరొబాము. నువ్వు చేయనటువంటి కీడు, నువ్వు చేయనటువంటి చెడ్డ కార్యం ఒక్కటి కూడా లేదు. నీ ముక్కులు గాలం వేసి, నీ ముక్కు గాలం వేసి లాగుతాను జాగ్రత్త అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది అమెరికా అధ్యక్షుడు కావచ్చు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు కావచ్చు. జాగ్రత్త యరొబాము, నీ ముక్కు గాలం వేసి లాగుతాను జాగ్రత్త. ఎందుకు వచ్చింది? నీళ్ళు నువ్వు చక్కబెట్టుకోవచ్చుగా. ఆ హెర్మోడ్ స్ట్రైట్ నీకెందుకు? నీకు దానికి సంబంధం ఏంటి? సిరియా మీదకి ఎందుకు నీకు దండయాత్ర?
సొలొమోన్ ఉన్నాడు. సొలొమోన్ ఎవరి మీద దండయాత్రకు వెళ్ళాడు? ఆ బుద్ధి తెచ్చుకోవద్దు. విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ వెపన్ ఆఫ్ వార్ కదా. దేవుని వాక్యం మనకి బుద్ధి చెప్తా ఉంది. దేవుని వాక్యం వింటే క్షేమంగా ఉంటాం, అంతేగా. దేవుడు విని వారికి బుద్ధి దయచేయనుగాక. ఆమెన్.